యుద్ధతంత్రం అనేది చదరంగం లాంటిది. మనం ఈరోజు ఎలా ఉన్నామో అది అలాగే ఉండకూడదు. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు భవిష్యత్తులో జరగబోయే దానికి ప్రిపేర్డ్‌గా ఉండాలి. పాకిస్తాన్ యుద్ధానికి బయలుదేరాక అప్పుడు మనం ఆయుధాలు కొనం. పాకిస్తాన్ ఏ ఏ రూట్‌లలో వస్తుందో గుర్తించి ఆ రూట్‌లని బ్లాక్ చేస్తాం. లేదా అక్కడ మన ఆధిపత్యాన్ని ప్రిపేర్ చేసుకుంటాం. చైనా వాడి వ్యవహారాలకి అట్లాగే చేసుకుంటుంటాం. ఇప్పుడు అట్లాగే గుజరాత్‌లోని సర్ క్రీక్ అదంతా కూడా గజిబిజిగా ఉండేటటువంటి బురద నేలల ప్రాంతం. అది పాకిస్తాన్‌లోనూ ఉంది. మన దగ్గర ఉంది. అట్నుంచి వచ్చేటటువంటి విధానానికి డౌట్స్ ఉన్నాయి. ఆ మధ్యన మోడీ, అమిత్ షాలు ఆ ప్రాంతాన్ని ప్రత్యేకించి పరిశీలించారు. ఎందుకంటే డైరెక్ట్‌గా కాశ్మీర్ వైపు నుంచి వచ్చి పాకిస్తాన్ గెలవలేదు. అది అర్థమైపోయింది దానికి. పంజాబ్ వైపు నుంచి వచ్చి గెలవలేదు. అక్కడ ప్రిపేర్డ్‌గా ఉంటాం. కాబట్టి ఈ గుజరాత్‌లో సర్క్రిక్ దగ్గరే ప్రాబ్లమ్ ఉంటది. అక్కడ ఆర్మీ కుదరదు. ఎయిర్ ఫోర్స్‌తో వర్కౌట్ కాదు. ఎందుకంటే జలాలు అక్కడంతా కూడా కాలవల్లాగా ఉంటాయి నీళ్లు. నది అంతా పాయలు పాయలుగా ఉంటాయి. ఎట్నుంచి వస్తారో తెలీదు. కాబట్టి అక్కడ స్పీడ్ బోట్స్ కావాలి. అదే దాంతో పాటుగా దేశంలోని వివిధ ప్రదేశాల్లో ప్రత్యేకించి పాకిస్తాన్‌తో థ్రెట్ ఉన్న ప్రాంతాల కోసం ఇండియన్ నేవీ 11 ఇండజినియస్ హై స్పీడ్ యాంఫిబిషియస్ కాంబాట్ బోట్స్ కావాలని అడిగింది. డిఫెన్స్ డిపార్ట్మెంట్ వెంటనే ప్రొక్యూర్మెంట్‌కి ఆదేశాలు ఇచ్చింది. దాంతో భారతదేశంలోనే ఉన్నటువంటి ఏదైతే హెచ్ఎస్ఏసిబికి సంబంధించి హై స్పీడ్ యాంఫిబిషియస్ కంబాట్ బోట్స్ కొనుక్కోబోతున్నారు. 7 బోట్లు సర్క్రిక్ గుజరాత్‌కి కావాలి. అలాగే అండమాన్ నికోబార్ ఐలాండ్ 4 బోట్లు కావాలని అడిగారు.